పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వరవించిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ప్రియరా, ప్రతిరోజు మీకోసం ప్రార్థిస్తున్నా, సంతోషంగా ఆనందంగా ఉండండి. ప్రభు చెప్తున్నారు కదా, మీ చింత యావత్తు నా మీద వేయండి అని. కనుక మీ చింత యావత్తు ప్రభు మీద వేయండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా తెలియజేయండి. మీకోసం ప్రార్థించే బాధ్యత ఉంది. మీకోసం మేము భారంగా ప్రార్థిస్తాం. దేవుడు అద్భుత విజయాన్ని మీకు ఇస్తాడు. కనుక ప్రతిరోజు ప్రతి క్షణం కూడా సంతోషంగా ఆనందంగా ఉండండి పిల్లరా. ఓకే, ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేసుకోవచ్చు. ఉదయకాల సమయంలో మరొకసారి పరలోక దేవుని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరొకసారి ఉదయకాల వాక్యం ధ్యానం చేసి మాతో మాట్లాడమని ఏ స్నామం ఎడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, కీర్తన 19 కీర్తన 13వ వచనం మనం చూసినట్టయితే, దురభమైన పాపల పడకుండా సేవకుని ఆపము, వాటిని ఏల నీకము, వాటిని నన్ను ఏల నీకము. చూసారా, ఆ భక్తుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దురభమైన పాపల పడిపోకుండా ఆపు, వాటిని నన్ను ఏల నీకము. అంటే పాపమును నన్ను ఏల నీకము అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే పాపానికి నా మీద జయం ఉండకూడదు ప్రభా, పాపం మీద నాకు జయం కావాలని ప్రార్థన చేస్తాడు. ఇదన్నాను పిల్లరా, మనకి ఏలుబడి అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరూ ఇతరుల మీద ఏలుబడి చేద్దాం అనుకుంటాం. కుటుంబ సభ్యుల మీద ఏలుబడి చేద్దాం అనుకోని కుటుంబ సభ్యులు అనుకుంటారు, లేదా స్కూల్లో, కాలేజీలో, ఫ్యాక్టరీలో, ఆఫీస్లో, ఎక్కడుంటే అక్కడ మనం ఏలుబడి చేయాలని కోరుకుంటారు. ఒక అధికారం, పెత్తనం అనేది మనకు కావాలి. అందరూ మనం చెప్పిన మాట వినాలనుకుంటాం, కానీ ఇతరులు చెప్పిన మాట మనం వినాలని అనుకోం. సహజంగా ఈ మానవ స్వభావం ఏంటంటే ఏలుబడి చేసే మనసు. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, 100 మంది ఉన్నా, ఏ మంది ఉన్నా ఏలుబడి చేయాలి. ఇద్దరుంటే ఇద్దరు ఏలుబడి చేయాలి, ముగ్గురుంటే ముగ్గురు ఏలుబడి చేయాలి. అది ఎంతమంది అనేది కాదు, కానీ అందరిలో ఏలుబడి చేయాలి. అందరూ నా మాట వినాలి, అందరూ నేను చెప్పినట్టుగా నడుచుకోవాలి అనే మైండ్ మానవ స్వభావ రీత్యా ప్రతి ఒక్క మనుషుడికి ఉంటుంది పిల్లరా. ఆ ఏలుబడి కోసం చాలా సార్లు గొడవలు వస్తుంటాయి, కొట్లాట్లు వస్తుంటాయి, శ్రమలు వస్తుంటాయి, సమయం పాడు చేసుకుంటారు, డబ్బులు పాడు చేసుకుంటారు, ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటారు. దీని అంతటి కారణం ఏంటంటే ఏలుబడి. ఒక ఇద్దరు ముగ్గురున్న చోట, అది ఒక ఇల్లు కావచ్చు, క్లాస్ కావచ్చు, కాలేజీ కావచ్చు, ఒక సొసైటీ కావచ్చు, ఒక చర్చ్ కావచ్చు, లేదా ఒక ట్రస్ట్ కావచ్చు, ఎక్కడైనా సరే ఏలుబడి చేయాలనే మైండ్ ఎక్కడైతే ఉందో అక్కడ క్లాసెస్ బయలుదేరుతుంటాయి పిల్లరా. ప్రతి ఒక్కరి మైండ్ అయితే ఏలుబడి చెయ్యాలి అనే మైండ్. ఇక్కడ వాక్యం చూసినట్టయితే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ఏ పాపము నన్ను ఏలుబడ నీకు ప్రభా, ఏ పాపము నన్ను ఏలుబడనివ్వకూడదు. ఎంత మంచి ప్రార్థన పిల్లరా. కానీ వాక్యం మనం చూసినప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తామంటే అందరి మీద ఏలుబడి చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం, కానీ పాపం మీద ఏలుబడి చేయడానికి మనం ప్రయత్నం చేయం. ఎంత విషాదం ఏంటంటే ఇంట్లో ఏలుబడి ఉండాలి, వీధులు ఏలుబడి ఉండాలి, బయట ఏలుబడి ఉండాలి, మనం ఎక్కడుంటే అక్కడ ఏలుబడి ఉండాలి, మంచి మైండే. కానీ పాపం అనేది నీ మీద ఏలుబడి చేస్తుంది, దానికి లోబడిపోతున్నావు, దానికి లొంగిపోతున్నావు అనే విషయం మాత్రం నీకు తెలియదు. విచిత్రం ఏంటంటే వాక్యం వింటావు, వాక్యానుసారంగా ఉండాలనుకుంటావు, పాపం జయించాలనుకుంటావు, పాపం నీ పాదాల కింద అన్నదరెక్కబాలనుకుంటావు, కానీ పాపానికి మీద ఏలుబడికి పూర్తిగా నువ్వే లోబడిపోతావు. చూసారా, రోమా రాసిన పత్రిక 6:16 అంటాడు పిల్లరా, రోమ 6:16 లోబడి దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించబడతారో అది చావు నిమిత్తముగా పాపమునికి గాని నీతి నిమిత్తం విధేయతకి గాని మీరు దేనికి మీరు లోబడతారో దానికే దాసులు అవుతారని మీరు ఎరుగురా. చూసారా, పాపానికి లోబడితే పాపానికే దాసులం, నీతికి లోబడితే నీతికే దాసులం. వాక్యం ఉంటున్న మన జీవితాల్లో అసూయ ఉండకూడదు, ఈర్ష్య ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, చెడు చూపులు, చెడు తలంపులు, ఆలోచన ఉండకూడదు, కొండెం ఉండకూడదు, నిందలు ఉండకూడదు, అవమానించకూడదు. ఇలాగా వాక్యం ద్వారా అనేక విషయాలు మనం వింటున్నప్పుడు అలా జీవించలేకపోవడానికి కారణం ఏంటి? పాపం మీద మన మీద ఏలుబడి చేయడానికి. కానీ మనం అందరి మీద ఏలుబడి చేయాలి, కానీ ఎవరు మన మీద ఏలుబడి చేయకూడదు అనేటువంటి స్వభావం మానవ జీవితంలో ఉంటుంది. కరెక్టే. కాసేపు పక్కన పెడితే మరి పాపం మన మీద ఏలుబడి చేస్తుంది. చెడు చూడకూడదంటే చెడు చూస్తున్నావు, చెడు మాట్లాడకూడదంటే చెడు మాట్లాడుతున్నావు,
చెడు వినకూడదంటే చెడు వింటున్నావు, చెడు తలంచకూడదంటే చెడు తలుస్తున్నావు, అసూయ ఉండకూడదంటే అసూయ ఉంటుంది, గర్వం ఉండకూడదంటే గర్వం ఉంటుంది, ఇతరుల గురించి చెడుగా చెప్పకూడదంటే ఇతరుల గురించి చెడుగానే చెప్తున్నావు, ఎవరిని చిన్న చూపు చులకం చూపు చూడకూడదంటే చిన్న చూపు చులకం చూపు చూస్తున్నావు, ఇతరులు నిందించకూడదు అవమానపరచకూడదంటే అందరినీ అలాగే చూస్తున్నావు. అంటే వాక్యానుసారంగా నువ్వు జీవించలేకపోవడం కారణం ఏంటంటే పాపం నీ మీద ఏలుబడి చేస్తుంది. ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావా, అయ్యో ఈ తప్పు ఈ పొరపాటు పాపం నా మీద ఎందుకు ఏలుబడి చేస్తుంది, ఈ పాపాన్ని తప్పుని ఎందుకు జయించలేకపోతున్నాను, వాక్యం చెప్తుంది కదా అసూయ ఉండకూడదని, అసూయని ఎందుకు జయించలేకపోతున్నాను, గర్వం ఉండకూడదని దేవుడు చెప్తున్నా కదా, గర్వాన్ని ఎందుకు జయించలేకపోతున్నాను, చెడు చూపులు ఉండకూడదని వాక్యం చెప్తుంది కదా, చెడు చూపుల మీద నాకు అధికారం ఎందుకు ఉండట్లేదు, ఆ చెడు చూపులు ఎందుకు జయించట్లేదు, చెడు వినకుండా మనసు ఉండలేకపోతుంది కదా, చెడు వినకుండా దాని మీద ఎందుకు జయం రావట్లేదు, చెడు తలంచకూడదని వాక్యం చెప్తుంది కదా, చెడు తలంచకుండా ఎందుకు నా మీద దాని మీద జయం రావట్లేదు. ఇలా రకరకాలుగా వాక్యం వినేటప్పుడు అట్రీతిగా జీవించాలి మనసు నీకు ఉంటుంది. కానీ వాటి మీద ఆ పాపం మీద జయము పొందాలని నువ్వు పూర్తిగా నువ్వు సిద్ధపడి నీ సర్వశక్తుల్ని పాపం మీద జయం పొందాలనే దాన్ని నువ్వు ఉపయోగించు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ఏ పాపం నేలనీయకమని. అంటే పాపానికి దాస్తులాగడం దావీదుకి ఇష్టం లేదు. కొంతమంది త్రాగుడుకు బానిస అవుతారు, అది దాన్ని జయించలేకపోతారు. సిగరెట్కి గుట్కాలకు బానిస అవుతారు, కైనీలకి, వాటిని జయించలేకపోతారు. స్త్రీలు అయితే టీవీలో సెల్ ఫోన్లో బానిస అయిపోతారు, సీరియల్స్ సినిమాలకి, వాటిని జయించలేకపోతారు. చాలా మంది సెల్ ఫోన్ చూడకుండా ఉండలేని స్థితిలో ఈ దినాల్లో ఉంటున్నారు పిల్లరా. మరి ఇదన్నా వాక్యం చెప్తుంది కదా పాపం మీద నీ మీద ఏలుబడి చేయకూడదని. మరి పాపాన్ని నువ్వు జయించే దానిలాగా జయించేవాడుకున్నావా, లేదా పాపానికి దాసులు అయిపోతున్నావా? వాక్యం చెప్తుంది మీరు దేనికి లోబడుదరో దానికి దాసులు. యజమానిగా ఉండాలనేటువంటి మన మనస్తత్వం యజమానిగా ఉండాలి, బాగానే ఉంది. యజమానిగా ఉండాలని నువ్వు అనుకుంటూ మరి పాపానికి దాసులు అయిపోతున్నావేంటి? అదే నీలో రోషం లేదా, పౌరుషం లేదా? వాక్యం ఉంటుందని నీ జీవితంలో వాక్యానుసారంగా ఉండాలని ప్రయత్నం ఉంది, పాపం మీద జయం పొందాలి. గుట్కా కైని టీవీ సినిమాలు సెల్ ఫోన్లు అసూయ దేశం కామకర్తలు వీటి మీద జయం పొందాలని నువ్వు అనుకుంటలేదా? వాటిని జయించాలని రోషం లేదా? వాటిని జయించాలని పౌరుషం నీకు లేదా? మిగిలినన్నిటి మీద ఇంట్లో జయం, ఇంట్లో యజమాని కావాలి, బయట యజమాని కావాలి, ఊర్లో యజమాని కావాలి, ఊరందరూ నీ మాట వినాలి, ఇంట్లో నీ మాట వినాలి. అందరూ నీ మాటలు వినాలన్నప్పుడు వాక్యానుసారిగా జీవించాలని వాక్యం చెప్తుంటే ఆ మాట నీ మనసు ఎందుకు ఎంటట్లేదు, ఆ మాట నీ హృదయం ఎందుకు ఎంటలేదు, ఆ మాట నీ శరీరం ఎందుకు ఎంటలేదు? నీ దగ్గరకు వచ్చేటికి పాపానికి నువ్వు లోబడిపోతున్నావు. ఊరందరి మీద పెత్తనం కావాలి, ఇంట్లో పెత్తనం కావాలి, బయట ఎక్కడుంటే అక్కడికి పెత్తనం కావాలి. మరి నీ మనసు మీద నీకు పెత్తనం లేదు, నీ హృదయం మీద నీకు పెత్తనం లేదు, నీ శరీరం మీద నీకు పెత్తనం లేదు. అందరినీ జయిస్తానని చెప్తున్నావు, నీ మనసు చేతులు నీ హృదయం చేతి నీ శరీరం చేతి నువ్వు ఓడిపోతున్నావు. అందుకే పౌలు అంటాడు, అయ్యో ఎంత దౌర్భాగ్యం, నిట్టి మరణంలో శరీరం నన్ను ఎవరు విడిపిస్తాడు, నా బ్రతుకు ఎలా ఎందుకు తగలని పౌలు బాధపడతాడు. అతని ప్రార్థన ఆలకించి దేవుడు ఆ పాపం జయించే శక్తినిచ్చి క్రీస్తుని పోలిన అనేటువంటి జీవిత విధానాన్ని దేవుడు పౌలుకి ఇస్తాడు. ఇదన్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు ప్రార్థన చేస్తాడు, ఏ పాపం నేలనీయకమని. పాపం నీ మీద ఏలుబడి చేయకూడదు, పాపం మీద నీకు ఏలుబడులు ఉండాలి. పాపం నిన్ను జయించకూడదు, పాపాన్ని నువ్వు జయించాలి. ఏ తప్పు నీలో ఉందో దాని మీద నువ్వు జయం పొందాలి. రోషం తెచ్చుకొని, పౌరుషం తెచ్చుకొని, వాక్యం జ్ఞాపకం చేసుకొని ప్రభువుని అడిగితే ప్రభు 2 Timothy 1:7 అన్నట్టుగా ఇంద్రి దగ్గరికి ఆత్మనిస్తాడు. ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మ సహాయంతో ప్రతి పాపం నువ్వు జయించాలి. జయించే మనసు కదనేది. ఇంట్లో అందరూ బయట, ఇంట్లో బయట అందరినీ మాట వినాలి. జయించే మనసు కదా, కరెక్టే. అదే జయించే మనసు పాపం మీద కూడా జయించాలనే మైండ్ నీకు ఉండాలి. వాక్యాన్ని ఏమంటున్నావు ఆ వాక్యానుసారిగా జీవించాలి. వాక్యాన్ని విరుద్ధమైన ప్రతి విధం తలంపు ప్రాంత ప్రతిదాని పని మీద జయం పొందాలి అని జయించే జీవితం కోసం ప్రార్థన చేయాలి. పాపం నీ పాదాల కింద ఉండాలి. అందుకని పాపం ఏలుబట్టి తీయకూడదు. ఏ పాపం అసూయ, ఈర్ష, ద్వేష, కామకర్తలు, టీవీ సినిమాలు, సెల్ ఫోన్, సీరియల్స్, ఏ పాపం నీ మీద ఏలుబడి చేస్తుంది దాన్ని గమనించు. ఏ పాపం నువ్వు జయించలేకపోతావు, ఏ పాపానికి దాసుడు అయిపోతున్నావో ఆలోచించే. దావీదు అంటే ఏ పాపం ఆడబడి నీకము అలా చేశాడు కాబట్టి దావీదు 3 రోజులు అత్యుంటరిగా అయ్యాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు యజమాని మనస్తత్వం మంచిదే, కరెక్టే. అందుకే పాపం మీద ముందు యజమాని విజయం పొందు. ఇంట్లో బయట తర్వాత విజయం పొందుతుంది, కానీ ముందు పాపం మీద విజయం పొందు.
ఏ పాపని నేలనీయకుండా కాపాడుకోమని ప్రార్థన చేసుకో. ఏ పాపని నేలనీయకూడదు. ప్రతి పాపాన్ని పాదాల కింద పెట్టాలి. రోషం తెచ్చుకో, పౌరుషం తెచ్చుకో. ఈ తప్పు, ఈ పొరపాటు, ఈ పాపాన్ని, బలహీనతని, గుట్కా, కైని, సిగరెట్, సినిమాలు, సీరియల్స్, చెడు చూపులు, చెడు మాట తలంపులను ఎందుకు జయించకూడదు? జయించాలి. వాక్యాన్ని బట్టి ప్రవర్తించాలి అని రోషం, పౌరుషం తెచ్చుకొని పాపం మీద జయం పొందు. ఏ పాపని నేలనివ్వకుండా నీ హృదయం, మన శరీరాన్ని కాపాడుకో. అప్పుడు పరిశుద్ధాత్మ నీతో ఉంటాడు. అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, సంతోషకరమైన, ఆనందకరమైన జీవితం దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుత్వం చూడండి వాక్యం చెప్తుంది. పాపం మీద నువ్వు జయం పొందకపోతే, పరిశుద్ధంగా ఉండలే, పరిశుద్ధం లేకపోతే పరిశుద్ధాత్మ నీలో ఉండడు. అప్పుడు అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు జరగకుండా మన జీవితంలో పోతాయి. కనుక నీ ప్రియ సహోదరి, సహోదరుడా, ఏ పాపం నీకుండా రోషం, పోషం తెచ్చుకొని పాపం అనే దాని మీద జయం పొందు. దాన్ని పాదాల కింద దొరుకుకోవు. అప్పుడు అద్భుతమైన విజయాలు, ఆశ్చర్యక విజయాలు నువ్వు పొందుకుంటా. పరిశుద్ధాత్మ నీతో ఉంటాడు. అటువంటి పాపం మీద జయంతో కూడిన జీవితాన్ని ప్రభు నీకు నాకు అనుగ్రహించును గాక. ఏ పాపం నేలని పడకుండా పాపం పాద కింద దొరికే శక్తిని, బలాన్ని దేవుడు నీకు నాకు ఇస్తాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, అటు గొప్ప జయ జీవితం ప్రభు మనకు అనుగ్రహించును గాక. దైవోదయ కాల సమయంలో ఏ పాపం ఏళ్ళని ఏం జీవితం మాకు దయచే. ప్రతి పాపం మీద జయం పొందే జీవితం మాకు దయచే. ప్రతి పాపాన్ని నీకు ఆయాసకరంగా ప్రతి పాపాన్ని పాదాల కింద దొరికే శక్తిని, బలాన్ని మీరు మాకు దయచేయండి తండ్రి. నించున్న బిడ్డలందరి జీవితాల్లో పాపం మీద జయం వారికి దయచేయమని, వారి జీవితాలని అద్భుతమైన, ఆశ్చర్యమైన, బలమైన, శక్తివంతమైన గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. దేవ సహాయం చేయండి, నడిపించండి, బలపై ఎవరు ఏ అవసరంలో కొరతలో ఉన్నారో ప్రతి అవసరంలో కొరత నీ నామములో, నీ మహిమలో తీర్చండి. కృప చూపండి దేవ, సహాయం చేయి. యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, ఏ పాపం ఏలనీయకుండా మనం కాపాడదాం. ప్రతి పాపం మీద జయం పొందాం. పాపాన్ని పాదాలు అనుదొరికే శక్తివంత నిజాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక. ప్రతిరోజు మీకోసం ప్రార్థిస్తున్నాం. సంతోషంగా, ఆనందంగా ఉండే పిల్లరా. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు ఫోన్ చేయండి, వాట్సాప్ ద్వారా తెలియజేయండి. మీకోసం ప్రార్థిస్తాం. అదేవిధంగా ప్రతిరోజు ఇదే సమయాన్ని కలుసుకొని ఆ పనులకు దేవుని స్వరం విని మన జీవితాలని ఆశీర్వాదాల వైపు, దేవుని వైపు నడిపించుకుందాం పిల్లరా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.